మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రిలారా, 36వ దినము పరిశుద్ధ వారంలో పరిశుద్ధ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 13 నుండి 14, లూకాసు వార్త 20వ అధ్యాయం 9 నుండి 19, ఉత్తర ప్రచుత్తర భాగము 118వ సంకీర్తన. నేటి ధ్యాన అంశము దురాశ, గ్రీడ్. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ వారంలో చాలాసార్లు మనకి ఇవ్వబడిన అంశాలను ధ్యానం చేస్తాం, లేదంటే శ్రమ చరిత్ర, మనము ఆ రోజు జరిగిన సంఘటనల ఆధారంగా వాక్యము చెప్పేవారు కూడా ఉంటారు. అయితే నేను మనకి ఇవ్వబడినటువంటి లిస్టును వరుస క్రమాన్ని పాటిస్తూ నేను మీ మధ్య ఈ యొక్క వాక్యములను వివరించడం అనేది జరుగుతూ ఉంది. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో 36వ దినంలోనికి మనం రావడం చాలా గొప్ప పరిణామం. దేవుడు ఈ 40 దినాలలో మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దురాశ, గ్రీడ్ అనేటువంటి అంశము మన జీవితాలను దేవునిలో మనమందరం బలపరచబడ్డానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. గ్రీడ్ అనే మాటకు అర్థాన్ని మనం ఆలోచన చేస్తే, హ్యావింగ్ అన్ ఎక్సెసివ్ డిజైర్, అంటే మనకు కావలసిన దానికంటే, అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా కోరుకోవడం, అది అనవసరమైనవి కోరుకోవడం. దురాశాపరులుగా, అత్యాశాపరులుగా ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. అటువంటి పరిస్థితుల్లో మన జీవితము మరి దేవునికి వ్యతిరేకంగా మనం మారిపోతాం. విశేషంగా మనము డబ్బు విషయంలో లేకపోతే లోకానుసారమైనటువంటి వాటి విషయాల్లో ఈ గ్రీడీ అనేటువంటి దురాశ అనేటువంటి తత్వం మనుషుల్లోకి ప్రవేశించడం మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ మంగళవారం జరిగినటువంటి సంఘటనలను మనం గమనిస్తే, మొదటిగా యేసు ప్రభుల వారు సోమవారం నాడు ఒక అంజూరపు చెట్టును శపించటం మనం గమనిస్తాం. ఆయన అక్కడ దాన్ని శపించి అక్కడ నుండి ఆయన బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు మరుసటి రోజున ఆ చెట్టు ఎండిపోవడం శిష్యులు చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. అప్పుడు యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మత్తయి సువార్త 21:21లోను, మార్కు సువార్త 11:20లో కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ప్రభువు ఇదే మంగళవారం ప్రభు చేసినటువంటి అధికారాన్ని ప్రశ్నించటం, రాజకీయపరమైనటువంటి ప్రశ్నలు, వేదాంతపరమైన ప్రశ్నలు, తర్క సంబంధమైన ప్రశ్నలు యేసు ప్రభుని అడిగిన విధానాన్ని మనము గమనించవచ్చు. ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అదే రీతిలో ఆ 4 పదాలైనటువంటి ప్రశ్నలు, మత్తయి సువార్త 21 అధ్యాయం 27-28 అధికార సంబంధమైన ప్రశ్న, మత్తయి సువార్త 22:17 మనం గమనిస్తే మత్తయి సువార్త 22:17 రాజకీయపరమైన ప్రశ్న, మత్తయి 22, 23, 33 వేదాంత సంబంధమైనటువంటి ప్రశ్నలు, మత్తయి 22:34-40 తర్క సంబంధమైన ప్రశ్నలు. ఈ 4 సంబంధమైన ప్రశ్నలు వేయటం మనం అక్కడ గమనిస్తాం. పరిసయ్యులు, శాస్త్రుల విషయంలో వారికి కలిగేటువంటి శ్రమలను గురించి కూడా ప్రభు ఇదే రోజు జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. వారు పరలోకానికి వెళ్ళరు, మీరు పరలోకానికి వెళ్ళరు అని ప్రభు వారిని మందలించడం మత్తయి 23:13-14. రెండింతలా మీకు భయంకరమైనటువంటి పాత్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని మత్తయి 23:15లో ప్రభు అక్కడ చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. మత్తయి 23:16 నరక పాత్రులుగా అవుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అదే రీతిగా వారు ప్రమాణాలు చేస్తారు. మత్తయి 23:16-22 పుదీనా సోపు విషయంలో కూడా చాలా బాగా ఉంటారు, కానీ పొరుగువాని విషయంలో ఎలా ఉంటారనే దాని గురించి మత్తయి 23:23-24 మానవ కల్పిత పద్ధతులను వారు ఆచరించే వారిగా ఉంటారు. మత్తయి 23:25-26 సున్నం కొట్టిన సమాధుల్లా ఉంటారు. మత్తయి 23:20-28 అదే గోరీలను కట్టి గౌరవించేటువంటి పరిస్థితి. మత్తయి 23:29-36 వారు చెప్పుదురే కానీ చేసేవారిగా ఉండరు. మత్తయి 23:3 వచనాలు వారి గురించి ఈ విధంగా ప్రభువు అనేకమైనటువంటి ఖండన మాటలు ఈ పరిశుద్ధ మంగళవారమే పరిసయ్యులు, శాస్త్రులు
అక్కడ ఉన్నటువంటి వారందరి ఎడల ప్రభు చూపించినటువంటి ఖండన మాటలు ఇదే రోజు మనకు కనబడతాయి. ప్రియులారా, విశేషంగా శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయన అధికారాన్ని ప్రశ్నించినటువంటి సంఘటన ఈరోజు పాఠ్యభాగం లూకాసువార్త 20:9-19. ద్రాక్ష తోట ఉపమానము యేసు ప్రభు వారు చెప్తారు. దురాశ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అక్కడ మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు కలిగిన దానిని బాధ్యతాయుతంగా వారికి ఇవ్వబడిన పనిని తిరిగి బాధ్యతాయుతంగా అప్పగించకుండా వారు ఏదైతే ఒకరి చేత పొందుకున్నారో దాని మీద దురాశ కలిగి వారిని ఆ పొలమును, ఆ తోటకు సంబంధించిన వారిని చంపి ఆ తోటను తీసుకోవడం అనేది అత్యంత ఘోరమైన దురాశ ప్రక్రియ. అత్యంత ఘోరం అది. అదే అంటున్నాడు కదా, లూకాసువార్త 20 మనం చూస్తే మొదట ఒక దాసుని పంపించినప్పుడు వానిని కొట్టి వట్టి చేతులతో పంపాను. రెండవ వాడిని 20:11 కొట్టి అవమానపరిచాడు. 12వ వచనంలో గాయపరిచి బయటికి త్రోసివేశాడు. 13-14 ప్రియకుమారుని పంపినప్పుడు వీరు అనుకుంటున్నారు, ఇతని ప్రియకుమారుడు ఇతన్ని చంపితే ఈ తోట మన వశం అవుతుంది అని. ఎంత అత్యాశ, ఎంత దురాశ వారు కలిగి ఉన్నారు. ఆ కాపలాదారులు, ఆ తోట యజమాని దాసుడి పట్ల ఏం చేయను అని అక్కడ ఒక ప్రశ్న వేయడం మనం చూస్తాం. అతనిని కొట్టి చంపి బయటపడేశారు. అటువంటి పరిస్థితుల్లో ఆ దాసులను విషయంలో ఈ యజమాని ఏం చేస్తాడు అంటే, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును. చూసారా, అంటే అత్యాసపరులుగా ఉన్నవారు, దురాశాపరులుగా ఉన్నవారు, తనది కానిది ఆశించేటువంటి వారు, నీ పొరుగువానిదగు దేనిని నీవు ఆశించొద్దు అని ప్రభు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా చెప్తే, ఈ పొరుగువాని యొక్క ద్రాక్ష తోటను ఆశించి దురాశతో తనది కానిది తను పొందుకోవాలనేటువంటి దురాశతో ఆ ఒక కుమారుడిని, లేకపోతే అతను పంపించిన దాసులను అందరినీ కొట్టి కుమారుడిని అయితే చంపి ఆ ద్రాక్ష తోట తన వశపరుచుకోవాలనుకున్న వారికి యజమానుడి శిక్ష ఏంటి? వారందరినీ సంహరించేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు దురాశతో ఉంటే, నీ జీవితంలో దురాశ అనేది తాండవిస్తూ ఉంటే దానిని ఇప్పుడే వదులుకోవాలని ప్రభు ఒక అద్భుతమైనటువంటి పిలుపును మనకిస్తా ఉన్నాడు. ఆ దురాశ మనల్ని ఏం చేస్తుందంటే అత్యధికమైనటువంటి పాపంలోనికి మనలను నెడుతూ ఉంటుంది. యాకోబు పత్రిక 1:15 మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడుతుంది, దురాశ అనేది గర్భం ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. యాకోబు 1:15. దురాశ గర్భం ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనను. అంటే మరణము వారి వశమైంది, సంహరించాడు వారిని. ఎవరైతే దురాశాపరులుగా ఉన్నారో వారిని యజమానుడు వచ్చి ఆ దాసులను సంహరించాడు. ఈరోజు దురాశ దుఃఖానికి చేటు అని మనం లోకరీతిగా కూడా సామెతను మనం వింటాం. దానికి సంబంధించి మనం చిన్నప్పటి నుంచి కూడా బంగారు బాతు గుడ్డు ఆ కథను మనం విన్నవారంగానే ఎంత అవివేకంగా ఆ బంగారం అంతా ఒకేసారి తీసుకోవాలనేటువంటి ఆ దురాశ అతనిలో ఏమైందంటే తన కలిగి ఉన్నదాన్ని కూడా కోల్పోయేలా చేసింది. ఈరోజు ప్రియులారా, మనలో చాలామంది దురాశపరులు ఎక్కువైపోయారు. చూసిందల్లా కావాలి అని అనుకోవడం, ఏదైతే తనది కాదో అది ఆశించి దాన్ని పొందుకోవడానికి ఏమైనా చేయడం. నాబోతు చేసిన పని అదే. అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు నాబోతు విషయంలో జరిగిన గొప్ప సంగతిని మనం ఆలోచన చేస్తే, రాజుల 1 గ్రంథము 21 మొదటి నుంచి మీరు చదివితే, అతడికి నాబోతు అనేటువంటి ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. అయితే షోమ్రోను రాజు అయినటువంటి ఆహాబు దాని మీద ఆశపెట్టాడు. ఆహాబు నాబోతుని పిలిపించి, నువ్వు నాకు ద్రాక్ష తోట ఇయ్యి, నీకు కూర తోట ఇస్తాను అని చెప్పడం. నాబోతు అది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అనటం. దాన్ని సంపాదించుకోవడానికి ఏ విధంగా అయినా సంపాదించుకోవాలి అని తెలియక అతడు అలిగి కూర్చున్న సమయంలో తన భార్య యెజబెలు అతన్ని చంపించినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. అతన్ని చంపించి అతన్ని ఆ ద్రాక్ష తోటను బలవంతంగా లాక్కోవడం వలన అతనికి కలిసి వచ్చిందేముంది?
కలిసి చూసింది ఏముంది? ప్రభు వాక్యం ఏమంటుందంటే, నీవు అతన్ని చూచి ఎలాగూ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినదేమనగా. రాజులు 1 గ్రంథం 21 అధ్యాయం 19 వచనం. దురాశతో నాబోతు ద్రాక్షాతోటం లాగుకున్నటువంటి ఆహాబుకు వచ్చినటువంటి శిక్ష, దీన్ని స్వాధీనపరుచుకున్న వల్ల నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, తన దురాశ ఎంతవరకు వెళ్ళిందంటే తన ప్రాణాలను కోల్పోయేదాకా వెళ్ళింది. ఈరోజు ఎదుటివారిది తీసుకోవాలనుకోవడం, దాన్ని ఆక్రమించుకోవాలంటే కబ్జా అనే పదం మనం వాడతాం. లేక ఎదుటివారిని దొంగిలించటము, ఎదుటివారి దగ్గరది ఏ విధంగానైనా బలవత్కారంగా లాక్కోవడము, లేకపోతే ఎదుటివారిది మనము ఇంకా కావాలి, ఏదో కావాలని దురాశ కలిగి ఉండడం, ఆ గ్రీడీ, ఆ గొప్ప బ్యాడ్ క్వాలిటీలో కూడా చాలా చాలా గొప్పదిగా ఉంటుంది అది, ఆ బ్యాడ్ క్వాలిటీ. అలాంటి బ్యాడ్ క్వాలిటీ మన జీవితాన్ని మరణాన్ని తీసుకొస్తుంది. అదే మనం చదువుకున్నాం. అంతేకాదు, రోమీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 22 అంటాడు, దేవుడే వారిని శిక్షించును ఎవరైతే దురాశపరులుగా ఉంటారో అలాంటి వారి విషయంలో. రోమీలు రాసిన పత్రిక 6:12 ఏమంటుందంటే, ఆ దురాశ వాళ్ళని ఏళ్తుంది. ఇలాంటి నష్టాలు ఎన్నో ఉన్నాయి దురాశ వలన. అలాంటి దురాశ ఎవరి వల్ల అవుతుంది, ఎవరు చేస్తారు అంటే విశ్వాసఘాతకులు దురాశపరులుగా మారుతారు. రోమీలు రాసిన సామెతలు 11:6లో ఇక్కడ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. సామెతలు 11:6 మనం ఒకసారి చదివినట్లయితే, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. చూసారా, విశ్వాసఘాతకులు ఉండే లక్షణము దురాశ. వారు ఎవరైతే మేలు చేస్తారో అలాంటి వారిని మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. వారు దురాశాపరులుగా ఉండి విశ్వాసఘాతకులుగా మారి దాని వల్లనే వారు పట్టబడేవారుగా ఉంటారు. రాజులు 2వ గ్రంథం 17 అధ్యాయం 13-14 వచనంలో పాత నిబంధన పాఠ్య భాగంలో ప్రభు అక్కడ అదే జ్ఞాపకం చేస్తారు. దేవుడు చేసిన మేలును ఆనాటి జనాంగం మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు. దాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి ఒక ఖండన, ఒక శిక్ష ఏంటంటే 13వ వచనాన్ని మనం చదివితే, మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు, నా సేవకుల ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రం బట్టి నా ఆజ్ఞలను కట్టలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇజ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినా కూడా వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. చూసారా, వారు అలా అయ్యారు గనకనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తనకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులైరి. వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారి వలె వీరు జీవించారు, వారి వలె వీరు ముందుకు వెళ్ళిపోయారు. అలా జీవించటాన్ని బట్టి దేవుడు ఏమాత్రం కూడా దాన్ని సహించడు. విశ్వాసఘాతకులు దురాశాపరులుగా మారుతారు. అలా మారారు మన పితరులు. అందుకే దేవుడు వారిని దురాశను బట్టి, వారి విశ్వాసఘాతకాన్ని బట్టి వారి కనాన్లోని నేను ప్రవేశింపజేస్తాను అని చెప్పినా వారి స్వయంకృత అపరాధము వలన వారి కనాన్లోని ప్రవేశించలేకపోయారు. ఈరోజు విశ్వాసఘాతకులుగా మనం ఉంటే ఎప్పటికీ మనం దురాశ అనేటువంటి లక్షణాన్ని మనలో నుండి తీసేసుకోలేం. రెండవది, పరిహాసకులుగా ఉండకూడదు. యోధాపత్రిక 1 అధ్యాయం 17వ వచనము, 1 అధ్యాయం ఉంటుంది, 17వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? పరిహాసకులు దురాశాపరులుగా మారిపోతూ ఉంటారు. 17వ వచనం ఈ విధంగా ఉంది, ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. చూసారా, దురాశాపరులైనటువంటి
దురాశల చొప్పున నడుచు పరిహాసకులు. అంటే పరిహాసకులుగా ఉండే వారికి దురాశ అనేది చాలా స్పష్టంగా వారి హృదయాల్లో ఆ లక్షణం అనేది ఉంటుంది. పరిహాసము, ఎదుటివారి పరిహసించటం. పరిహాసకుడని పేరు, అలాంటి పేరును అపవాది కలిగి ఉన్నాడు. ఆ విధమైనటువంటి లక్షణం అపవాది లక్షణం, అది మనం కలిగి ఉండకూడదు. శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా అలాంటి దురాశపరులుగానే ఉన్నారు. అందుకే ప్రభు ద్రాక్ష తోట ఉపమానాన్ని వారికి పోల్స్తూ చెప్తూ ఉన్నాడు. లోకాసువార్త 20వ అధ్యాయము అక్కడ అంటున్నాడు, ప్రారంభ వచనాల్లో మనం చదువుతున్నప్పుడు మొదటి వచనంలో, ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి, ఏ అధికారంతో ఇవి చేస్తున్నామంటే అప్పుడు ప్రభు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ద్రాక్ష తోట ఉపమానం అని చెప్తూ ఉన్నాడు. వారి గురించే ఇవన్నీ చెప్పారని వారు గ్రహించారు. ఆయన చెప్తున్నటువంటి మాటలను వారు గ్రహించారు. చూడండి 19వ వచనంలో, ప్రధాన యాజకులను, శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారంగా పట్టుకొన్న సమయం చూచిరి గాని జనులకు భయపడిరి. ఇదంతా కూడా ఆ వారి గురించే చెప్తున్న ప్రధాన యాజకులు, శాస్త్రుల గురించే చెప్తా ఉన్నాడు. వారు దురాశాపరులుగా ఉన్నారు. అత్యంత దురాశను కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, పరిహాసకులుగా ఉన్నారు, విశ్వాసఘాతకులుగా ఉన్నారు ఆనాటి ఆ యొక్క ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పెద్దలు కానీ. ప్రియులారా, ఈరోజు మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? ఇదంతటికీ కారణం ఏంటంటే ధనాపేక్ష. ధనమును విరివిగా సంపాదించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెబుతూ పౌలు తన ఆత్మీయ కుమారుడితో తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములకు హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. నువ్వు దురాశలో పడిపోతున్నావంటే ధనము సంపాదించడానికి ఆతురపడుతున్నావు అని అర్థం. చాలాసార్లు ధనాన్ని సంపాదించాలని ఆతురపడడంలో దురాశ కలిగి తప్పులు చేసేవారు చాలామంది ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నారు. గెహజీని తీసుకోండి. గెహజీ ఎంత నమ్మకమైనటువంటి బిడ్డగా తన యొక్క ప్రవక్త దగ్గర ఉండేవాడు. అలాంటి వాడు ఏమైపోయాడు? తన జీవితాన్ని ఎలాగా దేవునికి వ్యతిరేకంగా మార్చేసుకున్నాడు. పిల్లరా, మనం వీటన్నిటినీ ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదివితే, ఎలీషా సేవకుడగు గెహజీ ఎలాగ అబద్ధమాడి ఆ ధనాన్ని తీసుకొచ్చుకున్నాడో మనం అక్కడ చూస్తాం. అలా తీసుకుని రావడం వలన ఏమైనా సంపాదించుకున్నాడంటే కుష్ఠరోగంని సంపాదించుకోగలిగాడు. 27వ వచనం మనం చూస్తే, వారిచ్చే కొద్దిపాటి ధనాన్ని, ఆ కొద్దిపాటి కానుకలకు ఆశపడి దేవుని సేవకుని మోసం చేయడం, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటాన్ని బట్టి గెహజీ తెచ్చుకున్నటువంటి శిక్ష చూడండి. దురాశ ఎప్పుడు దుఃఖానికి చేటు. దురాశ దుఃఖానికి చేటు అనే వాక్యంలో, సామెతలో మనం ఈ లోకంలో అనుకుంటున్నామనంటే అది అక్షర సత్యం. నువ్వు దురాశ పందుడుగా ఏమాత్రం ఉండకూడదు. గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సారో. ఎప్పుడు కూడా గ్రీడ్ అనేది మనల్ని దుఃఖానికి కారణంగా చేస్తుంది. అలాంటి దుఃఖాన్ని కారణమైన దురాశను వదిలిపెట్టండి. దాన్ని చంపివేయండి. కొలసీలు రాసిన పత్రిక 3:5 అంటున్నాడు, దురాశను చంపివేయండి. తీతు రాసిన పత్రిక 2:12 అంటాడు, విసర్జించండి అంటున్నాడు. దురాశను విసర్జించే వారంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 అంటాడు, ఇప్పటి వరకు దురాశపరులుగా ఉన్నారు, అది చాలు, గతించిన కాలానికి అది సరిపోతుంది, ఇక మీదట కలిగి ఉండకండి, దాన్ని విసర్జించండి, పరిపూర్ణంగా చంపండి. కొలసీలు రాసిన పత్రిక 3:5 వాక్యంలో మనం చూస్తే దాన్ని చంపివేయండి అని వాక్యం చెప్తా ఉంది. అసలు దానికి సంబంధించిన ఛాయలు కూడా మన దగ్గర ఉండకూడదు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. వాటిని చంపివేయాలి. మనం అలా చంపివేస్తే మనము ఆ దురాశలో నుండి బయటకు వచ్చి దేవునికి నవీన స్వభావంగా మనం ఉండగలుగుతాము, లేకపోతే ఉండలేమండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదివితే అంటున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి
చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. దురాశ విషయంలో చచ్చిపోతేనే కానీ, వాటిని వదులుకుంటేనే కానీ, విసర్జిస్తేనే కానీ, దానికి ఫుల్ స్టాప్ పెడితేనే కానీ నవీన స్వభావాన్ని మనం ధరించలేము. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి పిల్లారా. అలా ధరించుకుని దేవుని మీద ఆధారపడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ప్రభు కొరకు సాక్షిగా జీవించడం మనం నేర్చుకోవాలి. ప్రభు పక్షమున మనము ఉండేవారంగా ఉండాలి. ఆయనను ఆశ్రయించడం నేర్చుకోవాలి. 118 కీర్తన 9వ వచనంలో అంటాడు, యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులు నమ్ముకోవద్దు, నువ్వు లోకానుసారమైనటువంటి వాటిని నమ్ముకోవద్దు. నువ్వు దేని మీద నీ నమ్మకాన్ని, నీ యొక్క కోరికను కలిగి ఉండొద్దు, కానీ యెహోవా మీద నీ నమ్మకం కలిగి ఉంచు. యెహోవాని నువ్వు ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించిన వారికి ధన్యత కలుగుతుంది. 118వ కీర్తన 8వ వచనం 9వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని మీద ఆధారపడి జీవించటము మనకి అది శ్రేష్టకరము, కానీ ప్రభు మనకిచ్చిన బాధ్యతలో మనం నమ్మకంగా ఉండి వెళ్ళడం మనకు శ్రేష్టం. కానీ దురాశపరులుగా మారి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి ఆనాటి దాసులు కానీ, పరిసయ్యుల గురించి మాట్లాడినటువంటి విషయంలో, అదేవిధంగా గెహజీ కానీ, ఇంకా దురాశపరులుగా మారినటువంటి ఏ ఒక్కరు కూడా ఆశీర్వదింపబడినట్టు మనకి ఎక్కడ కనబడదు. దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయిన మన పితరుల ఇశ్రాయేలీలు కానీ విశ్వాసఘాతుకులుగా వారు ఉండడాన్ని బట్టి వారి జీవితం ఎంత దుర్బలంగా మారిందో మనం చూసాం. దురాశ అది ఎప్పుడు కూడా గర్భం ధరించి పాపానికి అంటుంది. ఆ పాపమే మన మరణానికి నడిపిస్తుంది. కనుక ఆ దురాశను మనం చంపివేద్దాం. దానిని మనం వదులుకొని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంతో ఈ పరిశుద్ధ మంగళవారం దేవునికి సమీపంగా వెళదాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినము నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ ఆత్మతో నింపండి. వారిలో దురాశ అనే లక్షణం ఉంటే దాన్ని చంపివేసి ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావంతో ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.